లో 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు, 6,000 కోట్లతో ఎస్టీపీలకు టెండర్లు పిలిచిండు. మరి వాటికి ఉన్నాయి కదా పైసలు, మరి అవి ఆడికేళ్ళు వచ్చినాయి అంటే రైతులకు ఇవ్వమంటే లేవు, అవ్వాతాతలకు ఇవ్వమంటే లేవు, పిల్లల చదువులకు ఇవ్వమంటే లేవు. కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టులకు కట్టబెట్టడానికి, బీహార్ ఎన్నికలకు డబ్బులు వంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రాహుల్ గాంధీ పోయి ఇప్పుడు బీహార్లో చెప్తారట ఏమని, మేము 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం, రేపు గెలిస్తే బీహార్లో కూడా చేస్తా అంటారట. బీహార్ ప్రజలు ఇలా జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ గాంధీ నమ్మితే మళ్ళీ తెలంగాణకు మరీ చూస్తలేడు, రేపు అటు కూడా రాడు. అంత మోసం. ఈడ 6 గ్యారెంటీలు చేసినాక వాడికి పోతే చెప్పినావు అందం. ఈడెప్పుడన్నా రివ్యూ చేసినావా 2 ఏళ్లలో? అవ్వాతాతల 4,000 ఏమైందని అడిగినావా? రైతులకు 15,000 ఏమైందని అడిగినవా? ఆడపిల్లల స్కూటీలు అడిగినవా? 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగినవా? నిరుద్యోగులకు 5 లక్షల భరోసా కార్డు గురించి అడిగినవా? మహిళలకు ఇచ్చే 2,500 మహాలక్ష్మి గురించి అడిగినవా? ఈడు అడగడట కానీ మళ్ళీ బీహార్లో పోయి చెప్తాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి బీహార్లో చెప్పే హక్కే లేదు నీకు. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు రాహుల్ గాంధీ. క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు, తర్వాతనే పోయి నువ్వు బీహార్లో ఓట్లు అడగాల బిడ్డ. ఈడ మోసం చేసి ఇంకా అడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు? ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా? తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు? ఇంకా పోయి బీహార్లో మోసం చేస్తావు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఉన్న పథకాలు బంద్ అయినాయి, కొత్త ఇడ్స్ పెట్టు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ బంధు, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంధు. ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా నువ్వు. కొత్త ఏం చేసినావు? కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటాడు. కాళేశ్వరం కూలిందంటాడు, మొన్న పోయి గంధమల్ల కాడ కొబ్బరికాయ కొట్టాడు, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు. కాళేశ్వరం కూలిందంటది, కొండ సురేఖ వచ్చి రంగనాయక సార్ కాడ మనం కట్టిన కాడ గేట్ కాబట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇడిచిన అంటది. మరి ఎక్కడి 1,00,000 ఎకరాలు? ఎక్కడిది రంగనాయక సాగర్? ఎక్కడిది సిద్దిపేటలో వండే పంట? మనకు తెలియదా? 1,00,000 ఎకరాలు ఇవ్వాలా యాసంగి పంట, వానకాలం పంట బంగారములో పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది, కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది. కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో బారుతుంటే కండ్లుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ పోయే నీళ్లు మల్లన్న సాగర్కి వెళ్ళిపోతున్నాయి కదా. మల్లన్న సాగర్ కాళేశ్వరం కంటే ముందున్నదా? మొన్న ఎప్పుడు అన్నాడు రేవంత్ రెడ్డి, మా రాజశేఖర రెడ్డి కట్టిండు మల్లన్న సాగర్ అన్నాడు. మరి సిగ్గు ఉండాలి అడతందుకు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఉన్నదా? దాన్ని రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వం, దాని ప్రణాళిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ అనే పేరు ఆ మల్లన్న దేవుడి పేరు మీద పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ మల్లన్న సాగర్ లో నీళ్లు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ నీళ్లు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇది మా వైఎస్ఆర్ కట్టిండు అంటాడు సిగ్గు లేకుండా. అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో మీకు తెలియదా? మండు టెండర్లో ఎండాకాలంలో మన ఊర్లలో చెరువులు మత్తలు దుంకినాయా లేవా? అసలు కళ్ళనన్నా కన్నమా? ఎండాకాలంలో చెరువు మత్తడి దుంకుతుందని సిద్దిపేటలో ఏ రైతన్న కలగన్నడా అని అడుగుతా ఉన్నా నేను. మన కళ్ళతో చూసినాం కదా. అవి కాళేశ్వరం నీళ్ళు అయిపటికే కదా ఎండాకాలంలో చెరువులు మత్తళ్ళు దొక్కినాయి. చేపలు కూడా బంద్ అయిపోయాయి. పోయినసారి చేపలు వేసినారే, పోయిన సంవత్సరం చేపలు బంద్. ఈ సంవత్సరం ఇది వరకు చేప పిల్లలు దిక్కేలేదు. ఇంకెప్పుడైతే చెరువులు నిండే సగం కొట్టుకపోయినాయి, చేపలు ఉన్నాయి కిందికి పోయినాయి. ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఇంకెప్పుడు పోతావు నువ్వు? మొదలే వేయాలి కదా. బతుకమ్మ లోపలనే చేపలు వేస్తే ఎండాకాలం వరకు ఇంత కిలో అంత అయితే అమ్ముకుంటే మా ముదిరాజులో మా బెస్తోల్లో బతుకుతారు. అంటే ముదిరాజులకు కూడా మోసం చేసినావు, బెస్తోళ్ళకు కూడా మోసం చేసినావు. అరే గౌన్లోళ్ళకు కూడా ఆగం పట్టిరు పాపం మా గౌడన్నల్ని. సిద్దిపేట కల్లు డిపో మీద రైడ్ చేస్తే నెల రోజులు జైలు ఉండొచ్చారు మా గౌడన్నలు. రంగనాంపల్లి కల్లు డిపో మీద దాడి. అసలు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎవడన్నా కల్లు డిపో దిక్కు ఆఫీసర్ అంటోడు కన్నెత్తి చూసినాడే. చెట్టు పన్ను రద్దు చేసిండు, పాత బకాయిలు రద్దు చేసిండు, ఆటోమేటిక్ రెన్యువల్ తెచ్చిండు, ఈత వనాలు పెట్టిండు కేసీఆర్. కాంగ్రెస్ వాడు చేంజ్ చేసిండు. మంత్లీ మామూలు, ఏడాది మామూలు ఇవ్వకపోతే కల్లు డిపో మీద దాడి, జైళ్ళల్లో పెట్టుడు. మా సిద్దిపేట గౌడన్నలు మొన్న నెల రోజులు జైలు ఉండొచ్చారు.
40 లక్షలు లంచం ఇచ్చిరట పాపం. ఏది బయటకు వచ్చినందుకు లంచమైంది 40 లక్షలు. ఇది కాంగ్రెస్ కథ. ఎవరినే నాయన మీరు పోగు పోసింది? ఎవరు రైతులను నాగం చేస్తుంది, గౌడలను నాగం చేస్తుంది, మా మత్స్యకారులను నాగం చేస్తుంది. ఎవరికన్నా ఒక్కరికి మీరు చేసిన మంచి పని ఏమైనా ఉందా? ఇంకా పిల్లల చదువులు ఖరాబ్ చేస్తారు ఎవడన్నా? ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి ఇవ్వలే రేవంత్ రెడ్డి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కరోనా వచ్చిన నాడు కూడా 1500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం మేము. మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు దెబ్బతినద్దని. కరోనా వచ్చినా కష్టం వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు, పిల్లల చదువులు ఆపకుండా ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇచ్చిండు. నువ్వెందుకు ఇస్తలేవు? మూటలు ఢిల్లీకి మోయడానికే సరిపోతుందా? పిల్లల చదువులకు నీకు పైసలు ఇయ్యే చేతనైతే లేదా? ఏం చెప్పినావు ఆ రోజు? ఎందుకు పిల్లల చదువులకు పైసలు ఇవ్వవు కూడా మనం అడగాలి. అందుకే ఈ కార్డు దయచేసి మీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి. ప్రతి ఇంట్లో 100 రోజుల్లో ఇస్తామన్నారు. 700 రోజులైంది, ఇంకా ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కట్టియాలి కదా, 3 నెలల తర్వాత అది కట్టియాలి కదా. మొదటి 3 నెలలు అంటే మీరు పెట్టుకున్నారు, 100 दिन में करते हैं, 100 दिन छोड़ देंगे, 100 दिन के बाद जितना भी पैसा आना है वो गिन के देना पड़ता. तुम లెక్క పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది బిడ్డ. నువ్వు ఒక్కొక్క నెలకు 4000 పింఛన్గా 2000 బాకీ పడ్డట్టు. ఇప్పుడు 22 నెలలు, 22 ఇంటూ 2000 అంటే ఎంత? 44,000. రైతు బంధు పోయిన వానకాలం 15,000, పోయిన యాసంగిలో 3 ఎకరాలకు వచ్చింది, మిగతాలకు 15,000. ఇప్పుడు 15,000 బదులు 12 ఇచ్చిన. లెక్క పెట్టి ఇయ్యద్దా? రుణమాఫీ అయినా అదే ఎవరన్నా ఊళ్ళో పూర్తిగా? ఏ ఒక్క ఊర్లోనే అడుగుతున్న కాంగ్రెస్ దమ్ముంటే రాండి భయ, ఏ ఊరికి వస్తారో. మీ ఊరికి పోదామా, మా సిద్దిపేటకు వస్తారా రాండి. ఏ ఒక్క ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా? సగం మందికి కూడా రుణమాఫీ కాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 19,000 కోట్లు మాత్రమే చేసింది. మనం 2 దఫాల్లో 33,000 కోట్లు రైతులకు రుణమాఫీ కింద చెల్లిస్తే వీళ్ళు ఇచ్చింది 19,000 కోట్లు మాత్రమే. ఏకకాలంలో చేస్తాం. మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. 2 ఏళ్లైనా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలి. అరే దేవుళ్ళని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఏడబోతే ఆడ దేవుడి మీద ఒట్టు పెట్టిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మల్లన్న దేవుడి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, ఎముడాల రాజన్న మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పలేదా? ఎందుకే మన సిద్దిపేటకు వచ్చి పాత బస్ స్టాండ్ కాడ ఏం చెప్పిండో రోజు? 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా, సిద్దిపేటలో వచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడతా అన్నాడు. 15 ఆగస్టు పోయింది, మళ్ళీ 15 ఆగస్టు పోయింది. ఏడవాయనే పత్తకలేడు. ముఖం ఉందా? వచ్చే ముఖం. ఏం మాట్లాడినావు నువ్వు ఆ రోజు? 15 ఆగస్టు కల్లా చేస్తాను మా సిద్దిపేట చౌరస్తాల బస్ స్టాండ్ కాడ చెప్పినావు కదా. మరి 15 ఆగస్టు బాయ్, మళ్ళీ 15 ఆగస్టు బాయ్, ఇప్పుడు డిసెంబర్కి రాబట్టి 2 ఏళ్ళు నిండబట్టే. ఎటు బాయ్? మాట్లాడేటప్పుడు ఏమైనా కొద్దిగానే ఉండాలన్నా వద్దా నీకు? ఏమైనా చీము నెత్తురు